చేనేత కళాకారులు అంటేనే టక్కున గుర్తుకొచ్చేది యాదాద్రి భువనగిరి జిల్లానే. ఇక్కడి నేతన్నలకు లభిస్తున్న అవార్డులు అన్నీ ఇన్ని కావు. జిల్లాకు చెందిన చేనేతలు నేసిన తేలియా రుమాలకు ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండగా, తాజాగా భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం 2024లో జిల్లాకు చెందిన ఇద్దరు చేనేత కళాకారులు చోటు సంపాదించారు. ఈ అవార్డులకు దేశవ్యాప్తంగా 19 మంది ఎంపిక కాగా, అందులో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇద్దరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన యువ చేనేత కళాకారుడు గోడ పవన్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ప్రకృతి సిద్ధంగా లభించే చెట్ల పూలు, పండ్లు, వేర్లు, వనమూలికలు వంటి వాటితో సహజ రంగులను తయారు చేశాడు. మల్బరీ పట్టుదారానికి సహజ రంగులను అద్ది మడతలు పడకుండా 6 నెలల పాటు శ్రమించి చీరను రూపొందించాడు. జిఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్తో పట్టు చీరను నేశాడు. ఈ పట్టుచీరలో ప్రత్యేకంగా ప్రాచీన సంప్రదాయం ప్రతిబింబించే 16 ఆకృతులను సహజ రంగులతో అద్దాడు. అయితే ఒక్కో చీర ఖరీదు 75,000 రూపాయలు ఉంటుందని తెలిపాడు. 2010లో జాతీయ చేనేత పురస్కారాన్ని సాధించిన తన తండ్రి గోడ శ్రీను స్ఫూర్తితో ఈ పురస్కారానికి ఎంపికయ్యానని చెబుతున్నాడు గోడ పవన్. పేరు గోడ పవన్, సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. 2024-25 సంవత్సరానికి గాను నాకు యంగ్ వీవర్ కోటాలో నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చీరకు గాను నాకు ఈ నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఈ చీర ప్రత్యేకత వచ్చేసి ప్రకృతి రంగులతోటి అద్దిన చీరని. ఈ చీరకి ప్రకృతి రంగులు దానిమ్మ పొట్టు, బంతి పువ్వులు, అంజిస్టా సీడ్స్, ఇండిగో కేకులు ఆకులతో తయారు చేసిన ఇండిగో కేక్స్ తీసుకొని వాడడం జరిగింది. ఈ చీర ఇంకో ప్రత్యేకత ఏంటంటే ముడతలు పడదు, ముఖ్యంగా మెత్తగా ఉంటుంది కట్టుకున్నా కానీ. అసలు నాకు ఈ ఫీల్డ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ మా డాడీ. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఏ విధంగా చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారో. నేను పక్కన కూర్చొని అదేవిధంగా ఎట్లా కూర్చుంటే కట్లు కట్టడం, రబ్బర్లు చుట్టడం, ఇదని రంగులు అద్దడం, ఇట్లా అని ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకొని ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలని నాకు గైడెన్స్ ఇచ్చి ముందుకు పంపడం జరిగింది. అలాగే మా డాడీకి 2010లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా ఇదే అవార్డు, నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది. 100 డిజైన్లతోటి బెడ్షీట్ తయారు చేశారు తేలియా రుమాల్ది. అదేవిధంగా ఈ అవార్డు కోసం 264 మంది పోటీ పడితే యంగ్ వీవర్ కోటాలో నాకు వచ్చింది. నాకు ఇంకా చాలా గర్వంగా ఉంది దానికి. ఈ అవార్డుని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆగస్టు 7న చేనేత దినోత్సవం రోజు ఢిల్లీలో తీసుకోబోతున్నాను. వారందరికీ చాలా థ్యాంక్స్, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా వీవర్ సర్వీస్ సెంటర్ గారికి కూడా, హైదరాబాద్ శైలజరామ్ అయ్యర్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. మరోవైపు ఇదే గ్రామానికి చెందిన నర్మదా నరేందర్ చేనేత వ్యాపారంలో 8 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడంతో మార్కెటింగ్ విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 నుంచి వీరు నరేంద్ర హ్యాండ్లూమ్స్ పేరుతో హైదరాబాద్లోని కొత్తపేటలో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. 300 చేనేత మగ్గాలపై వస్త్రాలు నేయిస్తూ ప్రతి ఏటా 8 కోట్ల రూపాయల విలువైన చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నందుకు ఆమెకు మార్కెటింగ్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. పుట్టపాకతో పాటు నల్గొండ జిల్లాలోని 300 చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కతు వస్త్రాల తయారీలో మార్కెట్కు అనుగుణంగా నూతన డిజైన్లను తయారు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ నగరాలతో పాటు పలు దేశాల్లోనూ మార్కెటింగ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. నా పేరు గజం నర్మదా, మా వారి పేరు గజం నరేందర్. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ వాసినంటే నేను గజం వారింటి కోడల్ని. ఈ చేనేత వస్త్రంలో నేను ఇంత స్థాయికి వచ్చానని నేను అనుకోలేదు. ఒక మహిళగా నన్ను గుర్తించి, ఈ వ్యాపార రంగంలో నన్ను ఒక మహిళగా గుర్తించి జాతీయ పురస్కారం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వ్యవస్థను ఎలా తీసుకెళ్ళాలి, ఇలా తీసుకెళ్ళనా అన్న ధైర్యం నాకు సరిపోలేదు. కానీ మా వారు వెంట ఉండి నన్ను ఒక స్థాయికి తీసుకెళ్లగలను, నిన్ను మహిళగా కూడా ఒక గుర్తింపు తీసుకురావాలి అని చాలా కోరికగా ఉండేది తనకు. కానీ ఒక చీరని అమ్మడం అని అంటే అమ్మగలుగుతాం, కానీ ఇది తయారు చేయించిన చీరని అందరూ తీసుకోగలరా లేరా? అందులో ఒక దాంట్లో 8 చీరలు వస్తాయి. ఒక్క చీరనంటే కొనగలరు, 2 చీరలు పోతాయి. ఈ 8 చీరలు మనం ఎక్కడ అమ్ముదాము, ఎక్కడ సేల్ చేద్దాం
అన్నది బాగా గుర్తు పెట్టుకొని దాని ముందు ఎలా తీసుకెళ్లాలనేది మా వారు బాగా పట్టుదలతో కృషితో చేసేవారండి ఈ పనిని. ఇది మొగ్గాలు మాకు ఊర్లలోనే ఉండేది. ఆ మొగ్గాల నుంచి చీర తయారు చేసినాక ఆ చీరను తీసుకొచ్చి ఈ మన హైదరాబాద్ లోనే సేల్ చేసే వాళ్ళం మేము. ఆ హైదరాబాద్ నుంచి బొటిక్ వాళ్ళు అట్లా చిన్న చిన్నగా వస్తూ ఇప్పుడు ఒక్కరే మొగ్గము 4 మొగ్గాలు 10 మొగ్గాల నుంచి అట్లా వస్తూ ఇప్పుడు 300 మొగ్గాల నేతన్నలకి ఉపాధి కల్పించి మేము వారి నుండి ఆ చీరలను తీసుకొచ్చి మార్కెట్లు బాంబే, ఢిల్లీ, కలకత్తా, చెన్నై అక్కడ సేల్ చేస్తూ మేము ఈ మార్కెటింగ్ ని ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ జాతీయ అవార్డు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకంటే ఎక్కువ మా చేనేత నేతన్నలు మాత్రం చాలా గర్వపడుతున్నారు. వాళ్ళకు వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మా వారిని ఏ చీర తయారు చేసినా గానీ ఇది మేము ఎక్కడ అమ్మగలం అనేది వాళ్ళు చాలా కష్టపడేది. కానీ ఎక్కడ అమ్మగలం అంటే ఇక్కడ నరేంద్ర హ్యాండ్లూమ్స్ నరేందర్ సేఠ్ గారికి వెళ్తే ఎట్లయినా తీసుకుంటాడు, ఎట్లయినా మనం బ్రతికిస్తాడు, మనం నేసిన చీరని పోదు అనడు, కొంటాడు. మళ్ళీ ఆ చీరని ఎక్కడ అమ్మాలో సేటుకు తెలుసు. తర్వాత మనకు తగ్గ ఫలితం కూడా ఇస్తాడు, మనకు తగ్గ డబ్బులు కూడా ఇస్తాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే మేము ఆ దాంట్లో కష్టాన్ని ఇష్టంగా భావిస్తూ ఆ చీరలని బాగా పైకి తీసుకెళ్లి అమ్మి చేసి మార్కెటింగ్ చేసి ₹1,00,000 టర్న్ ఓవర్ నుంచి ఈ రోజు 8 కోట్ల టర్న్ ఓవర్ కు వచ్చామంటే అంత ఆషామాషి కాదండి. ఈ జాతీయ పురస్కారాన్ని అందించిన ఒక మహిళగా నన్ను గుర్తించి జాతీయ స్థాయిలో ఒక మహిళగా గుర్తించి నాకు ఈ అవార్డు పురస్కరించినందుకు మరియు ఆగస్టు 7వ తారీఖున ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రధానమంత్రి మోదీ గారికి నా కృతజ్ఞతలు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.